వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే త్వరలో ఈవో సిడిపిఓ ఎగ్జామ్ రాయబోతా ఉన్నారో వారికి సంబంధించి ఐకాన్ ఇండియా టెస్ట్ సిరీస్ని అందిస్తూ ఉంది. మీ ఫైనల్ ఎగ్జామ్కి లాస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది చూసుకునేందుకు ఈ టెస్ట్ సిరీస్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్తో పాటు గ్రాండ్ టెస్ట్లని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. వీటిని మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. దీనికోసం మీరు వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. ఆఫర్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని పొందండి. దీని ద్వారా మీ ప్రిపరేషన్ని మరింత సులభతరం చేసుకోండి. ఇక మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్స్ జూన్ మంత్కి సంబంధించి నేను ఇస్తున్నటువంటి అప్డేట్, ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రిలేటెడ్ డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్లో మీరు ఫస్ట్ క్వశ్చన్ని చూడండి. మిషన్ వాత్సల్య కింద కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి నిర్మలా ఛాయా కాంప్లెక్స్ సందర్శనలో ఎలాంటి సంస్థలను సందర్శించారు అని అంటున్నాను. Which institutions did the Union Minister of Women and Child Development visit under Mission Vatsalya during her visit to Nirmal Chaya Complex అని అంటున్నాం. ఆప్షన్ ఏ గర్ల్స్ హోమ్ వన్ స్టాప్ సెంటర్ సంకల్ప్ హబ్ అని అంటున్నాం. ఆప్షన్ బి ఆఫ్టర్ కేర్ హోమ్ గర్ల్స్ హోమ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని అంటున్నాం. ఆప్షన్ సి సంకల్ప్ హబ్ జువైనల్ హోమ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని అంటున్నాం. ఆప్షన్ డి వన్ స్టాప్ సెంటర్ ఆఫ్టర్ కేర్ హోమ్ జువైనల్ హోమ్ అని అంటున్నాం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సరైనటువంటి ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మనం ఇంతకుముందు క్లాస్లో ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించి, అంతకుముందు జనవరికి సంబంధించినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తరువాత ఏప్రిల్, మేకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఎందుకు అనంటే జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో మనకి లోక్సభ ఎన్నికలు అనేవి జరిగాయి కాబట్టి. తర్వాత మళ్ళీ జూన్ నుంచి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది. కొత్తగా మోదీ 3.0 గవర్నమెంట్ అని చెప్పేసి, లేదా ఎన్డీఏకి సంబంధించి 3.0 గవర్నమెంట్ అని చెప్పేసి పిలుస్తాను. సో ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి కొత్త గవర్నమెంట్లో జూన్కి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ స్టార్ట్ అయినాయి. అలా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఇక్కడ మాట్లాడే ముందు మనకి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ బాధ్యతలను అన్నపూర్ణాదేవి గారికి ఇవ్వడం జరిగిందండి. ఎవరికి ఇచ్చారు? అన్నపూర్ణాదేవి గారికి ఇచ్చారు. సో ఇక్కడ అన్నపూర్ణాదేవి గారిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎలక్షన్స్ కంటే ముందు మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ బాధ్యతలను స్మృతి ఇరానీ గారు నిర్వహించేవారు. ఓకే, సో ఇలా అన్నపూర్ణాదేవి గారి పేరుని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్య కింద కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి అన్నారు. ఎవరు అన్నట్లు? అన్నపూర్ణాదేవి. గుర్తుంచుకోండి, ఇది కూడా మిమ్మల్ని బిట్టుగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్మృతి ఇరానీ ఉన్నారా, అన్నపూర్ణాదేవి ఉన్నారా, ఇంకా ఎవరైనా ఇద్దరు మహిళల పేర్లు ఇచ్చి ఎవరో కరెక్ట్ గుర్తించండి అని అంటారు. అన్నపూర్ణాదేవి అనేది రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఇక్కడ మరి ఏం సందర్శించారు ఈ ఛాయా కాంప్లెక్స్ సందర్శనలో అని అంటే ఆఫ్టర్ కేర్ హోమ్స్, గర్ల్ హోమ్స్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ని సందర్శించడం జరిగింది. సో అలా ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఆఫ్టర్ కేర్ హోమ్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్ హోమ్ ఫర్ గర్ల్స్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్. సో ఇది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్గా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సంకల్ప్ 100 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాం. జూన్లో ఒక కార్యక్రమం జరిగింది 2024. అదే సంకల్ప్ 100 days ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించి. లక్ష్యం ఏమిటి అని అంటున్నాం. ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద 100 days special awareness campaigning launched by the Ministry of Women and Child Development under the Sankalp Initiative అని అంటున్నాం. సో ఇక్కడ మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూడండి. పిల్లల కోసం ఆరోగ్యం మరియు పరిశుభ్రతను ప్రోత్సహించడం, మహిళల సాధికారత మరియు విద్యా సెషన్లపై అవగాహన పెంపొందించడం, పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ అమలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి అని అంటున్నాం. సంకల్ప్ 100 daysకి సంబంధించిన ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే మహిళల సాధికారత, విద్యా సెషన్లపై అవగాహన పెంపొందించడం అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అగైన్. సో యాంప్లిఫైయింగ్ అవేర్నెస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సెషన్స్ అని అంటున్నాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మొత్తం సంకల్ప్ మహిళా సాధికారత కేంద్రాలు కేంద్రాల్లో ఎంతమంది జిల్లాలలో పనిచేస్తున్నారు? హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ క్రాస్ ఇండియా హ్యావ్ ఆపరేషనల్ సంకల్ప్ హబ్స్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 500, 693, 750, 600 అనేటువంటి ఆప్షన్స్ మీకు కనబడుతున్నాయి. సో సంకల్ప్ మీద మీకు మ్యాక్సిమం క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 693 అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన కొత్త క్రిమినల్ చట్టాల వెబినార్లో ప్రధానంగా ఎవరు పాల్గొన్నారు? Who were the primary participants in the first national level webinar on the new criminal laws organized by MWCD, Ministry of Rural Development, Ministry of Panchayati-Raj అని అంటున్నాం. న్యాయ కళాశాల విద్యార్థులు, ఎన్నికల మహిళా ప్రతినిధులు, మహిళా స్వయం శ్రేయమ సమూహాలు మరియు విభిన్న దినదిన భాగస్వాములు, కార్పొరేట్ నాయకులు మరియు స్వచ్ఛంద సంస్థలు, కేవలం పోలీస్ అధికారులు అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినాం. ఈ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సరైనటువంటి ఆన్సర్ వచ్చి ఇక్కడ మహిళా ప్రతినిధులు, మహిళలు, స్వయం శక్తి సమూహాలు, అలాగే విభిన్న భాగస్వాములకి సంబంధించిన మహిళలు పాల్గొన్నారు. ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అలాగే అండ్ డైవర్స్ స్టేక్ హోల్డర్స్ అని అంటున్నాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొత్త క్రిమినల్ చట్టాలపై 2వ జాతీయ స్థాయి వెబినార్ ఎప్పుడు నిర్వహించబడింది మరియు దాన్ని ఏ భాషలో నిర్వహించారు? When is the second national level webinar on new criminal laws scheduled and in what languages will it be conducted అని అంటున్నాం. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే ఆప్షన్ ఏ 2024 జూన్ 21 హిందీలో, ఆప్షన్ బి 2024 జూన్ 25 ఇంగ్లీష్లో, ఆప్షన్ సి 2024 జూన్ 30 ఇంగ్లీష్లో, ఆప్షన్ డి 2024 జూన్ 25 హిందీలో అని అంటారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి 25 జూన్ 2024లో ఇది నిర్వహించబడింది అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి మీ ఎగ్జామ్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎక్కడ నిర్వహించబడింది మరియు ఎవరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అని అంటున్నాను. సో యోగా దినోత్సవానికి సంబంధించి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి యోగా దినోత్సవం. ఓకే, వేర్ వాజ్ ద 10th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్ ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హెల్డ్ అండ్ హూ గ్రేస్ ద ఈవెంట్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ని మనం ఇక్కడ చూడాల్సి వస్తే రైట్ ఆన్సర్ వచ్చి బి అని అంటున్నాం. సో ఇక్కడ న్యూఢిల్లీ శ్రీమతి సావిత్రి ఠాకూర్ గారు ఇందులో పాల్గొనడం జరిగింది. NIPCCDకి సంబంధించి న్యూఢిల్లీ సావిత్రి ఠాకూర్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. న్యూఢిల్లీలో నిర్వహించబడింది, పాల్గొన్నవారు సావిత్రి ఠాకూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్కి సంబంధించి యోగా సెషన్ అంశం ఏమిటి అని అంటున్నాం. అంశం. సో వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ద యోగా సెషన్ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ 10th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఆన్సర్ని గురించి డిస్కస్ చేయాల్సి వస్తే ఒకసారి చూద్దాం. ఇచ్చినటువంటి ఆప్షన్లో శక్తి కోసం యోగా, అందరికీ యోగా, స్వయం మరియు సమాజం కోసం యోగా, మహిళా సాధికారత కోసం యోగా అని అంటున్నాం. సో ఆన్సర్ ఈజ్ ద సి అని చెప్పేసి గుర్తుంచుకోండి. స్వయం మరియు సమాజం కోసం యోగా, యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ సంయుక్తంగా నిర్వహించిన 2వ జాతీయ వెబినార్ దేనిపై కేంద్రీకృతం అయింది? వాట్ వాజ్ ద focus of the second national webinar conducted by
మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అని అంటాం. సో మరి ఆన్సర్ ఏంటి దీనికి సంబంధించి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నగర అభివృద్ధి కోసం చట్ట ప్రాధాన్యతలు, సంస్కరణాత్మక క్రిమినల్ చట్టాలు బిఎన్ఎస్, బిఎస్ఏ, గ్రామీణ అభివృద్ధి కోసం ఆర్థిక విధానాలు, విద్యలో లింగ సమానత్వము అని అంటున్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి బి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ వెబినార్ అనేది దేనిపైన నిర్వహించడం జరిగింది అని అంటే కొత్తగా సంస్కరణల్లో భాగంగా బిఎన్ఎస్ఎస్ఎస్ అలాగే బిఎస్ఏ. సో వీటికి సంబంధించి సెమినార్ అనేది జాతీయ స్థాయిలో రెండోది నిర్వహించడం జరిగింది. ట్రాన్స్ఫర్మేటివ్ క్రిమినల్ లాస్ బిఎన్ఎస్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ నిర్వహించిన 2వ జాతీయ వెబినార్లో ఎంతమంది భాగస్వామ్యులు పాల్గొన్నారు? 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, కోటి. హౌ మెనీ స్టేక్ హోల్డర్స్ participated in the second national webinar conducted by the Ministry of Women Child Development, Ministry of Rural Development and Ministry of Panchayati Raj అని అంటున్నాం. సో దీనికి సంబంధించి 9th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అని చెప్పేసి గుర్తుంచుకోండి. 50 లక్షలు అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తమిళనాడులో కుల్లాకురీచిలో నకిలీ మద్యం కారణంగా మరణాలకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ ఏ చర్య తీసుకుంది అని అంటున్నాం. వాట్ యాక్షన్ డిడ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ టేక్ రిగార్డింగ్ ద డెత్స్ అండ్ తమిళనాడు కల్లకుర్చి డ్యూ టు స్ప్యూరియస్ లిక్కర్ అని అంటున్నాం. స్ప్యూరియస్ లిక్కర్. సో దీనికి సంబంధించి సాధారణ సలహాలను జారీ చేయడం, సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం, 3 కూడినటువంటి సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేయడం, దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాలను నిర్వహించడము అని అంటున్నాం. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడైతే ఈ తమిళనాడు కల్లకురీచిలో జరిగినటువంటి ఈ మద్యం వలన, కల్తీ మద్యం వలన జరిగినటువంటి మరణాలపై జాతీయ మహిళా కమిషన్ ఇక్కడ 3 సభ్యులతో కూడినటువంటి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఇది రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూటెడ్ ఏ 3 members ఎంక్వైరీ కమిటీ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోండి. సో ఇలా ఈ క్వశ్చన్స్ని మీరు జూన్కి సంబంధించినటువంటి 2024 అప్డేట్స్గా గుర్తుంచుకోండి. ఓకే. సో ఇక నెక్స్ట్ మంత్ కరెంట్ రిలేటెడ్, ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని నేను అందిస్తా. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.